దయచేసి ఫోన్స్ మ్యూట్లో పెట్టుకోండి, జర నిశ్శబ్దం పాటిద్దాం. ఎందుకంటే మనకున్న సమయం 1 అవర్లో ఓన్లీ హాఫ్ అన్ అవర్లో మనము ఏదైతే నేను అనుకున్నట్టుగా నిజామాబాద్ జిల్లా, నిజామాబాద్ లోక్సభ సెగ్మెంట్ అభివృద్ధికి సంబంధించినటువంటి జిల్లా అభివృద్ధికి, జిల్లా ప్రజల సంక్షేమానికి ఉపయోగపడే అంశాలను మనము మాట్లాడుకుంటే బాగుంటుందని ఏదైతే మాజీ మంత్రి డి శ్రీనివాస్ గారు మనకు ఈ స్థలాన్ని కేటాయించారు. ఆ తర్వాత ప్రజాప్రతినిధుల సహకారంతో టెక్స్టైల్ బిల్డింగ్ నిర్మించుకోవడం జరిగింది. అయితే మేమంతా కూడా పరిగణించి అడ్డుకున్నాము. అయితే దీని ప్లేస్ లో విలవకుండా కమాల్ దగ్గర ట్రాఫిక్ మీద ఒక 300 గజాల స్థలం ఇచ్చారు, ₹1 మంజూరు చేశారు. కానీ ఆ ₹1 ప్రభుత్వం ఆడగానే నిధులు కూడా వారిపై మాకు జాగా మిగిలింది. కాబట్టి మళ్ళీ ఏదైతే మీకు గతంలో కూడా కలిసి ఒక మెమోరాండం ఇచ్చాము, భరించాలని కూడా విజ్ఞప్తి చేశాం సార్. ఈ సహకారం ఉందని టెస్లా అధ్యక్షులు రామకృష్ణ బ్రీఫ్ చేయాల్సిందిగా. నిజామాబాద్ జరుగుతున్న మీడియా ప్రెస్ కార్యక్రమానికి చేసిన మన గౌరవ అతిథులు, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు, ప్రస్తుత బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ గారికి స్వాగతం, సుస్వాగతం. ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి ఎలక్షన్ సందర్భంగా అభ్యర్థులతో మీడియా ప్రెస్ కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈసారి కూడా మన అసెంబ్లీలో నిజామాబాద్ అభ్యర్థులతో నిర్వహించడం జరిగింది. ఈ పార్లమెంట్ ఈ సంవత్సరం మొదటిసారి చెప్పడం అన్నది ఉంటుంది. కాకపోతే ఇక్కడ మీడియా ప్రెస్ లో మీడియా పర్సన్స్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే ఒక కల్చర్ ఛార్జ్ చేయాలనే ఉద్దేశంతో ఇది 2వ ఏడాది. ధర్మపురి అరవింద్ గారి గురించి చిన్న ఇన్ఫర్మేషన్. ధర్మపురి అరవింద్ గారు 1976 ఆగస్టు 25న మన అందరి పరిస్థితులు పిసిసి మాజీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు ధర్మపురి శ్రీనివాస్ విజయలక్ష్మి దంపతులకు 2వ సంతానంగా జన్మించారు. వారు ఎంఏ పొలిటికల్ సైన్స్ పూర్తి చేసి అప్పటి వరకు రాజకీయాలకు 2017 ముందు రాజకీయాలకు దూరంగా ఉంది. 2017లో సెప్టెంబర్ 17న బీజేపీలో చేరడం జరిగింది. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తొలిసారి నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా గెలిచి పార్లమెంట్ సభ్యుడిగా అందరికీ 5 సంవత్సరాల కాలం సేవలు అందించారు. అదేవిధంగా ధర్మపురి అరవింద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పిల్లలకు, చిన్నారులకు ఇప్పటివరకు దాదాపు 150 మంది చిన్నారులకు ఉచితంగా సర్జరీ నిర్వహించే ఒక మంచి మనసు దాటుతున్నారు. అదేవిధంగా పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని 20,000 మంది బూత్ స్థాయి కార్యకర్తలతో ఒక కార్పస్ ఫండ్ నిధి జమ చేసి వారికి ఏమైనా కష్ట నష్టాలు ఆదుకోవడం అన్నది ఒక కొత్త ట్రెండ్గా ప్రారంభించారు. అదేవిధంగా ఈ 2వసారి పార్లమెంటుకు పోటీ చేస్తూ మరోసారి తాను నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుల ప్రజలకు సేవ చేసేందుకు తనదైన శైలిలో సొంతంగా మొన్ననే డిక్లరేషన్ డాక్యుమెంట్ ప్రకటించి సొంతంగా మేనిఫెస్టోను ప్రకటించి ప్రజల ముందుకెళ్తారు. దానికి స్వాగతిస్తూ ఈ మీడియా ప్రెస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. థ్యాంక్ యూ. టేక్ ఓవర్ చేస్తానికి కోర్టుకి నిబద్ధపూర్వకంగా ఇచ్చి కూడా సమయం వేస్ట్ చేసింది. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే కాంగ్రెస్ వచ్చినాక కమిటీల పేరుతోటి మళ్ళీ డిలే చేయడము, ఎలక్షన్ అని దాడి చేసినాక మీరు చేయదలుచుకుంది ఏంటంటే ఎవరైనా మేనేజ్మెంట్ వస్తే వాళ్ళతోటి కిక్ బ్యాక్స్ లంచం మాట్లాడుకుంటారు. అది ఎక్కడ వరకు పోతుందంటే వాళ్ళ అడిగే అమౌంట్స్ ఏ బిజినెస్ వాడు పొందుతున్నారు. అందుకనే మేము స్పష్టంగా చెప్తున్నాం, మీరు ఎంత కమ్ముతారో బయట దాని తర్వాత మీరు ఎవరిని పిలుస్తారా, ఎవరిని మేము తీసుకొస్తామా అనేది క్వశ్చన్. ఇది ఇంటర్నల్ గా చేసుకుంటా ఉన్నారు, బిహైండ్ ద కర్టెన్ డీల్ చేస్తా ఉన్నారు. ఇది ఇట్లా ఈ రకంగా అయితే ఎప్పటికి కూడా తెలుసుకో. సో వాల్యుయేషన్ చెప్పించండి, డిక్లేర్ చేయండి ప్రజలకి. 1989 ఎన్నికల నుంచి ఉన్నదనుకుంటా మా మేనిఫెస్టో. సో దానికి
కేటీఆర్కి కడుపు నిండుతుందా మాకు జై శ్రీరామ్ అంటే కడుపు నిండుతుందా, కేటీఆర్ నెత్తి మీద ముస్లింస్ కలకాయ పెడితే కడుపు నిండుతుందా, మన నాయనకి గడ్డి కడితే కడుపు నిండుతుందా, వాళ్ళకి నిండుతుందేమో అందుకని మాకు నిండుతుందని అనుకుంటున్నాయి. సో ఇది మినిమం కామన్ సెన్స్ కేటీఆర్ ఉండాలి. దిస్ ఇస్ భారతీయ జనతా పార్టీ నేషనల్ మేనిఫెస్టోలో ఎప్పటి నుంచో ఉంది. అయినా కూడా మేము పొలిటికల్గా చేసుకోలేదు, అది మేము ప్రజాస్వామ్యబద్ధంగా జ్యుడిషియల్గా చేసుకున్నాం. ఈ ఆయన మేము చేసుకున్నాము, మేము అచీవ్ చేసాము, చెప్పుకుంటాము. మీకేంటి ప్రాబ్లం? ఏమంటారు? దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలంటే అది ముస్లింలకు కూడా వర్తిస్తుంది. వాళ్ళ మస్జిద్లో సపోర్ట్ మస్జిద్లో ఉండాలి. అది బయటికి ఎందుకు వస్తుంది? మరి దాని మీద మాట్లాడమనండి రేవంత్. హిందువులకు సూక్తులు చెప్పడం పని చేయండి. మేము మా మర్యాద లిమిట్ లో మేము ఉంటాం కాబట్టి ఈ దేశం పీస్ఫుల్ ఉన్నది. మా సూక్తులు చెప్పడం పని చేయండి. గత ముందు ఎన్నికల్లో 70,70,40,80 ఓట్లు వచ్చిన మెజార్టీ ప్రస్తుతం తగ్గడంతో తెలుసుకుంటున్నాం. ఒకవేళ తగ్గితే పార్టీ విషయంలో ఆయన అహంభావానికి చూపించే ప్రయత్నాలు ఉన్నాయని తెలుసుకుంటున్నారు. అది వాస్తవం. అహంభావం అంటే ఏంటి? అహంభావం అంటే ఏంటి? అహంభావాలు అంటే తెలియదు. అంటే అంటే మేనరిజమ్సా? మేనరిజమ్స్ పుట్టుకతోటి న్యాచురల్గా వస్తాయి. లీడ్ పెరిగితే మా లీడ్ పెరిగితే దానికి సంబంధం ఉండదు. మేనరిజమ్స్ పుట్టుకతోటి వస్తాయి. లీడు తగ్గే ప్రసక్తి లేదు, లీడు పెరిగే ప్రసక్తి ఉంది. ఫస్ట్ బీజేపీ పెరిగింది, రెండోది పసుపు రైతులు 1,00,000 ఓట్లు కూడా మాకు వస్తాయి. కాబట్టి పోయినసారి కంటే డబుల్ కంటే ఎక్కువనే వచ్చేసారు. నుంచి మన ఏరియాలో చాలా మంది ఉన్నారు. వారికి సంబంధించి మీరు బీజేపీ తరఫున ఎలాంటి నిన్న కూడా మేనిఫెస్టో విడుదల చేసినట్టున్నారు. వారికి సంబంధించి ఎలాంటి కార్యాచరణ ఉండబోతుంది? స్పెషల్లీ దుబాయ్, సౌదీ ఈ ప్రాంతాలలో 10 ఏళ్ల క్రితం ఉన్నట్టు జీతాలు లేవు. చాలా జీతాలు తగ్గిపోయినాయి. అక్కడ కూడా బాగా కాంపిటేటివ్ అయిపోయింది. ఇండోనేషియా నుంచి, ఫిలిప్పీన్స్ నుంచి, ఇటు నుంచి కూడా చాలా మంది వస్తూ ఉన్నారు. మ్యాన్ పవర్ ఈజీగా దొరుకుతుంది. కాబట్టి ఇంతకుముందు వాళ్ళు 10 ఏళ్ల కింద వరకు అక్కడ పోయి పని చేసుకుంటే 4 రూపాయలు వెనకేసుకునే పరిస్థితులు ఉంటుండే, ఇప్పుడు లేదు. కాబట్టి వాళ్ళందరినీ కూడా వాళ్ళ సొంత ఇళ్ళకి ఊళ్ళకి తీసుకొచ్చే పని మనం చేపట్టాలా. అదే నేను నిన్న రిలీజ్ చేసిన విజన్ డాక్యుమెంట్ లో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ విల్ బి అవర్ కీ మోటో ఫర్ ద నెక్స్ట్ టర్మ్. సో దానికి ఏ రకంగా చేసుకుంటామన్నది మన పరిశ్రమలు పెంచుకోవాలి, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు పెంచుకోవాలి. మోడీ గారి ప్రభుత్వంలో రైలు, రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత స్పీడ్గా పెరుగుతుందో మనము అనేక స్టాటిస్టిక్స్ కూడా ఉన్నాయి. మన ప్రాంతంలో 3 కొత్త లైన్లు వస్తూ ఉన్నాయి. కొత్త లైన్లు వచ్చినప్పుడు ట్రైన్లు పెరుగుతాయి. గూడ్స్ షెడ్లు కూడా మార్చేసుకున్నాము, నిజామాబాద్ టౌన్ నుంచి తీసేసినాము. కాబట్టి ఆస్కారం ప్లేన్స్ పెరిగే ఆస్కారం ఎక్కువ ఉంది. దాంట్లో గూడ్స్ ట్రైన్ పెరిగే ఆస్కారం ఎక్కువ ఉంది. ఇన్లైన్ కంటైనర్ డిపో కూడా ఇక్కడికి తీసుకొచ్చే ఆలోచన ఉంది. తద్వారా ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అయినాయి ప్లస్ కల్టివేట్ అయిన క్రాప్స్ వాల్యూ యాడెడ్ సర్వీసెస్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేయడానికి ఈజీగా అవుతుంది, కాస్ట్ ఎఫిషియన్సీ పెరుగుతుంది. జక్రాన్పల్లి ఎయిర్పోర్ట్ తోటి కూడా ఉపయోగాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఫాస్ట్గా చేసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ పనిచేసినట్టు స్టేట్ గవర్నమెంట్ కూడా పనిచేస్తే ఉపయోగము. మన గల్ఫ్ వలసలు మనం రివర్స్ చేసుకోవచ్చు. మనకు ఏ ముస్లిమో, హిందూ, మైనారిటీ, మెజారిటీ వెహికల్ ఒకటే ఉంటుంది, అందరికి ఒకటే వెహికల్ ఉంటుంది. 10 సంవత్సరాలలో నరేంద్ర మోడీ స్కీమ్ ఏది కూడా ముస్లింలకి, హిందువులకి లేదు, అందరి భారతీయులకు ఉంటుంది. సో సేమ్ అప్రోచ్ టు ఎవ్రీ ఓటర్, ఎవ్రీ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మైనారిటీ అపీస్మెంట్ కోసం ఎన్ననే చేస్తారు.
ఎన్నైనా చేస్తారు. ఇప్పుడే అడిగింది కదా, మాకు సూక్తులు చెప్తారు, వాళ్ళకి ఇవ్వరు. స్కీములు వాళ్ళ పేరు మీద తీస్తారు. మేము మా దగ్గర ఏం లేదు, ఒక స్కీమ్ చెప్పండి, నేను ప్రత్యేకంగా ముస్లింల కోసమో హిందువుల కోసమో చేసిన ఏది లేవు. కాంగ్రెస్ పార్టీకి అలవాటు కాబట్టి కాంగ్రెస్ పార్టీ పతనానికి చెప్తుంది దేశంలో. క్వశ్చన్ 100% మాకు మా నాన్నగారి పేరు తీసుకుని వాడిన కాబట్టి డిఎన్ఏ సేము. మీ అంటే మాకు ఇష్టం ఉంటుంది, సింపతి ఉంటుంది, మీ అందరు ప్లాట్ ఇవ్వాలి, ఇచ్చిండ్రు ఇంతకుముందు. మేము ఇలా రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే జనరలిస్ట్ అంటే తప్పకుండా ప్లాట్ ఇస్తాం, యూ డిజర్వ్ ఇట్. రాజ్యాంగంలో అమెండ్మెంట్స్ కొత్త కాదు, అనేక మార్లు అమెండ్మెంట్స్ అయినాయి. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం ప్రియాంబుల్ మార్చి సెక్యులర్ సోషలిస్ట్ 2 పదాలు చేకూర్చింది దానిలో ఇందిరాగాంధీ. కాబట్టి ఆ విషయంలో నేను మాట్లాడుతూ సెక్యులర్ పదము ఎంత చేరుస్తారు, మీరు దేశాన్ని మత ప్రాతిపదికన విడదీసినప్పుడు, ముస్లింలకి దేశాలు ఇచ్చినప్పుడు హిందువులకు ఏది అన్నది ప్రశ్న. దానికి కాంగ్రెస్ వాడు ఏడవడం జవాబు ఇయ్యడు. సెక్యులర్ పదం ఎంత చేరుస్తారు మీరు? అంబేద్కర్ గారు పెట్టిన పదం కాదు కదా అది. ప్రియాంబుల్ మార్చిండ్రు. అమెండ్మెంట్స్ అనేకమైతే 370 తీసేసి ఆ అమెండ్మెంట్స్ అనేకమైన కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ చేశారు అమెండ్మెంట్స్ బీజేపీ కన్నా. సెక్యులర్ పదం ఎట్లా తీరుస్తారు? సెక్యులర్ పదం అంటే మరి అఖండ భారతదేశం సెక్యులర్ పెట్టేది ఉండే ఒక వద్దన్నారా? ముస్లిం అపీస్మెంట్ 1947 మొదలైపోయింది లేదు, దానికి మేము వ్యతిరేకం. రిజర్వేషన్లు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలలో పెరుగుతాయి కానీ తరగవు. రిలీజియస్ రిజర్వేషన్లు ఉండవు, ఉంటే తీసేస్తాం. రిలీజియస్ రిజర్వేషన్స్, ముస్లింలకి రిజర్వేషన్లు ఉండవు. ఇచ్చినవి అండ్ అగేన్స్ట్ కాన్స్టిట్యూషన్. కాబట్టి అది స్పష్టంగా పిఎం గారు చెప్పారు, హెచ్ఎం గారు చెప్పారు, మేము కూడా పదే చెప్తున్నాము. ముస్లిం రిజర్వేషన్ అన్నది ఉండదు. ఈడబ్ల్యూఎస్ కోటా కింద వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. పసుపు ధరలు అమలు చేయలేదా? ఏది అమలు చేయలేదు? పసుపు బోర్డు సిఓ ఇచ్చి కానీ ఇంకా ఇన్స్టాలేషన్ కాలేదు కదా. అంటే ఇలా చూమందరు అంటే ఆఫీసర్ చేస్తారా? ఆల్రెడీ స్పైసెస్ బోర్డు కూడా ఇచ్చినాము, అది పని నడుస్తా ఉంది. పసుపు బోర్డు వచ్చింది, దాని కార్యాలయాలు నెలకొల్పాలా. ఆ కార్యాలయాలు ఎక్కడ నిలబడతారన్నా కూడా హోమ్ మినిస్టర్ గారు స్పష్టంగా ఇక్కడనే ఇందూరు గడ్డ మీద నెలకొల్పుతామని చెప్పారు. అంటే చేతగానోళ్ళకి వేరేవాడు చేసినా కూడా నమ్మడు. ఇవి చేతగానోళ్ళు, కాంగ్రెస్ వాడు టీఆర్ఎస్ వాడు చేతగానోళ్ళే కదా. మరి 40 ఏళ్ళ నుంచి అసలు పట్టించుకున్న దాఖలాలు ఉన్నాయా? కూడా ఇంపోర్ట్ చేస్తారు అన్ని పసుపు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఇంపోర్ట్ చేస్తా ఉంటే వాళ్ళకి ఒక చిత్తశుద్ధి లేదు, రైతుల మీద ప్రేమ లేదు. కార్యాలయం ఇక్కడనే వస్తుంది. అది కార్యకలాపాలు మొదలుపెట్టే వరకు ఈ ప్రాంతం నుంచి, కేంద్రం నుంచి ఎప్పుడో మొదలైపోయింది, ఈ ప్రాంతం నుంచి కూడా మొదలుపెట్టే వరకు స్పైసెస్ బోర్డు కూడా పని నడుస్తూ ఉంది. ఖాళీగా ఎవరు లేరు. స్పైసెస్ బోర్డు చేసిన పని వల్లనే 20,000 దాటింది. అలా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల వల్లనే 20,000 దాటింది. గల్ఫ్ నేను నడుపుతున్న కాల్ సెంటర్ అలా పార్టీలు కూడా నడుపు. ఇండివిజువల్ ఎంపీగా నేను నడుపుతున్న కాల్ సెంటర్ హెల్ప్ లైన్. రాష్ట్ర ప్రభుత్వం, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం కూడా అందరికి హెల్ప్ చేయలేదు గల్ఫ్ కార్మికులకి. నేను చేసినంత కోవిడ్లో పర్సనల్ గా నా పార్టీ కూడా ఇయ్యదు, నాకే ప్రభుత్వం కూడా ఇయ్యదు. దాని లెక్క పత్రాలు కూడా ఉన్నాయి, మనము ప్రచారంలో వాడుతా ఉన్నాం. కనీస అవగాహన లేని అలిగేషన్స్. 45 సంవత్సరాలు అంటారు, 10 సార్లు అంటారు, 5 సార్లు అంటారు. ప్రజల పనికి వచ్చే పని ఒక్కటి చేసింది లేదు, ఓ అజెండా లేదు. గల్ఫ్ కోడ్ ఎక్కడ పెడతారండి? రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ కోడ్ పెట్టేది ఉంటే నోరా మీరు పెట్టారు. మీరు రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ కోడ్ పెట్టేది ఉంటే మొన్న అసెంబ్లీ ఎన్నికలలో ఎందుకు పెట్టలేదు? గల్ఫ్ కోడ్, గల్ఫ్ ఫండ్ పెట్టిండ్రు వాళ్ళ మేనిఫెస్టోలో. ఇప్పుడు గల్ఫ్ కోడ్ అంటున్నారు, మళ్ళీ నేషనల్ మేనిఫెస్టోలో ఒక కోడ్ లేదు. మీరు ఇక్కడ 2 లక్షల రుణమాఫీ అంటారు, వాళ్ళ నేషనల్ మేనిఫెస్టోలో ఏమో రుణమాఫీకి కమిషన్ ఇస్తామంటారు. అసలు ఏమైనా సింక్ ఉందా?
క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పరు. ఇవన్నీ అడగండి, ఇవన్నీ ఉన్నట్టు లేదా కాంగ్రెస్ అభ్యర్థులు కూడా గప్పుకోవడం వదిలేస్తారు. నేషనల్ మేనిఫెస్టో లేదు కాంగ్రెస్ పార్టీకి. స్టేట్ లో ఉంటే స్టేట్ గవర్నమెంట్ ఉంది కదా, ఎలక్షన్ నిలబడదు. దీనికి దానికి సంబంధం ఏంటి? మరి రుణమాఫీ ఇక్కడ ఇస్తా అంటారు, వాళ్ళేమో కమిషన్లు ఇస్తా అంటారు. ఏది నిజం? గల్ఫ్ ఫండ్ ఏమాయా? ఇతర 6 గ్యారెంటీల హామీలు ఏమాయా? 6 గ్యారెంటీలు కాదు, అదనపు గ్యారెంటీల హామీలు అవన్నీ ఏమాయా? మాకు పెద్ద పెద్ద విషయాల మీద స్టాండ్ చెప్పమంటే మా పార్టీ స్టాండే మా స్టాండ్ అంట. మీ పార్టీ స్టాండ్ ఏమి చెప్పాలి? పార్టీ స్టాండ్ చెప్పాలి కదా. CAA, NRC, UCC, what is your party stand? You don't have a stand. Very unfortunate. You want to become a parliamentarian. Very unfortunate. You don't have a stand. What is your party stand? Reveal. మీరు ఏం చేయదలుచుకున్నారో చెప్పరు. ఓట్లు కావాలి. ఎట్లా వస్తాయండి? ఎంప్లాయ్మెంట్ జనరేషన్ విల్ బి మై హైయెస్ట్ ప్రయారిటీ ఈసారి. సో దానికి ఏ రకంగా క్రియేట్ చేస్తామన్న ఒక అవగాహన కూడా చెప్పినాము. దాన్ని ఒక బ్రీఫ్ ఇచ్చినాము విజన్ డాక్యుమెంట్ లో. మా పార్టీ స్టాండే నా స్టాండ్ అనలే కదా. ఏ రకంగా నా ప్రాంతానికి నేను చేసుకుంటా అన్నది మేము బ్రీఫ్ గా చెప్పినాం. అందులో దాని విషయంలో రేపు ప్రభుత్వం ఏర్పాటు అయ్యాకనే క్లారిటీ వస్తుంది. ఎన్నికల మేనిఫెస్టోలో అయితే మాకేం కనబడలేదు, సంకల్ప పత్రంలో మాకు కనబడలేదు. నా పర్సనల్ వ్యూ అది మంచిది. రైతు చట్టాలు, నూతన రైతు చట్టాలు, మార్కెటింగ్ స్ట్రీమ్ లైనింగ్ చాలా బ్రహ్మాండంగా ఉన్నది. పెట్టుబడి సహాయాలు అందుతాయి, కార్పొరేట్ కల్చర్ డెవలప్ అవుతుంది. అందులో ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంతసేపు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే ముస్లింలకు వ్యతిరేకం, ఎట్లా వ్యతిరేకం చెప్పరు. NRC ముస్లింలకు వ్యతిరేకం, ఎట్లా వ్యతిరేకం చెప్పరు. అసలు ఈ రెండింటికి ముస్లింలకు ఇండియన్ ముస్లింస్ కి సంబంధమే లేదు. రైతు వ్యవసాయ చట్టాలు శరద్ పవార్ పెడదామనుకున్నాడు, ఆయన వ్యవసాయ మంత్రి ఉన్నప్పుడు యూపీఏలో అదే సిస్టమ్ పెడదామనుకున్నాడు. లేఖలు కూడా ఉన్నాయి, మన్మోహన్ సింగ్ రాసిన లేఖలు. ఎందుకు వ్యతిరేకం ఇప్పుడు చెప్పరు. జీవన్ రెడ్డి గారు CAAకి వ్యతిరేకంగా ధర్నా చేస్తా ఉన్నాడు, ఇప్పుడు ఎందుకు చేస్తలేడని చెప్పాడు. ఏమనంటే పార్టీ స్టాండ్ ఇస్ మై స్టాండ్. మరి అప్పుడు ధర్నా చేసినప్పుడు నీ స్టాండా, నీ పార్టీ స్టాండా? CAAకి వ్యతిరేకంగా ధర్నా చేసేది కదా, ఎవరి స్టాండ్ అది? ఇవాళ వడ్లు ఇప్పుడు వడ్లు పండినాయి, మొదలైనవి 20 రోజుల కింద 30 రోజుల కింద. ఎక్కువ శాతం కొనుక్కున్నారండి. ఎక్కువ కొన్నారు, ఎవరి శాతం ఎక్కువ కొన్నారు? రైస్ మిల్లర్లు కొన్నారు. రైస్ మిల్లర్లు లేకపోతే చేతులు చిప్ప దొరుకుతుండే ఈసారి రైతులకి. ఎవరు కొన్నారండి? ప్రైవేట్ రైస్ మిల్లర్లు కొనకపోతే పరిస్థితి ఏంది? వడ్ల రైతులది. కేంద్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి బట్టలు ఇప్పు కొడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు పైసలు ఉన్నాయా? 500 రూపాయలు పైసలు లేవు ఆయనకి. 500 బోనస్ ఇవ్వడానికి రైతులందరూ గుంజుకొస్తారు రోడ్డు మీదకి. FCI ఉన్నది కాబట్టి ప్రభుత్వాలు బతుకుతున్నాయి. ఇక్కడ FCI ప్రతి గింజ కొడుతుంది కాబట్టి ప్రభుత్వాలు బతుకుతున్నాయి. కుర్చీలకు వెళ్ళి సెక్రటరీలకు వెళ్ళి గుంజుకొని వస్తారు ప్రభుత్వాన్ని, రైతులు లేకపోతే. కేవలం FCI వల్లనే ఈ ప్రాంతంలో, ఈ రాష్ట్రంలో ప్రతి వడ్ల గింజకి రేట్ వస్తున్నది. బ్రదర్ ఊకే నా మెజార్టీ నేను చెప్పుకుంటే నా డబ్బాలు నేను కొట్టుకున్నట్టుంటుంది. ఇక్కడ కూర్చున్న ఛానల్ అన్ని మీరందరూ సర్వే చేశారు, లేదా నేషనల్ మీడియా సర్వే చూపించారు. ఇయ్యాలంటి వరకు నేను చూసిన సర్వేలల్లా నేషనల్, లోకల్, ప్రైవేట్ 3 స్థానాలు బీజేపీకి వెళ్ళి 9-10 స్థానాలు బీజేపీ దాకా చూపిస్తున్నాయి. 3 స్థానాలు చూపించిన వాడు కూడా నిజామాబాద్ గెలిచినట్టు చూపిస్తుండ్రు, 10 స్థానాలు గెలిచిన వాడు నిజామాబాద్ గెలుస్తున్నట్టు చూపించారు. గ్యారెంటీ సీట్లలో నిజామాబాద్ చూపిస్తున్నాడు. నేను స్పష్టంగా చెప్తున్నా, 1,00,000 ఓట్లు రైతులు ఏదో తీసుకున్నారు లాస్ట్ టైం, సీదా మోడీ గారికి ఇస్తుంది. ఈసారి బీజేపీ పోయినసారి కంటే ఈసారి ఇక్కడ బలపడింది.
దానితోటి అంచనాతో చెప్తున్నా అరాతోటి డబల్ కంటే ఎక్కువ వస్తుంది లాస్ట్ టైం కంటే. డిస్టెంట్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, వాళ్ళిద్దరు దగ్గర దగ్గర ఉంటారు. చాలా రాజకీయ పరిణామాలు మారుతాయి, ప్రభుత్వం మళ్ళీ మారే వస్తుందన్న ప్రకటన కూడా చేశారు. మీరు కూడా ఎక్కడికి వెళ్ళినా సభల్లో చెప్తా ఉన్నారు రేవంత్ సర్కార్ కూలిపోవడం ఖాయం, రాజకీయ పరిణామాలు ఉంటాయని చెప్తారు. ఏంటి అసలు టీఆర్ఎస్ బీజేపీ ఒకటవుతుందా, కాంగ్రెస్ కూల్చేది? కూలిపోతుంది అనలేను. రేవంత్ కళ్యాణ లక్ష్మి అని తులం బంగారం ఇస్తా అన్నాడు, కళ్యాణాలు కాలేదా 6 నెలల నుంచి. మహాలక్ష్మి అని 2,500,000 ఇస్తా అన్నాడు, పైసలు లేవా? మరి లేకపోతే హామీ ఎందుకు ఇచ్చినావు? పెన్షన్ 4,000 పెంచుతా అన్నాడు, గృహలక్ష్మి 5 లక్షలు ఇస్తా అన్నాడు, రైతులకి 500 బోనస్ అన్నాడు, 15,000 భరోసా అన్నాడు, 2 లక్షల రుణమాఫీ అన్నాడు, ఫ్రీ కరెంట్ అన్నాడు, ఇంకా చాలా ఫ్రీ 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 అన్నాడు. చాలా ఫ్రీగా ఫ్రీ హామీలు ఇచ్చేసిండు. ఇవన్నీ మోసాలు చేసిండ్రు. గరీబు ప్రజలని, యువకుల్ని, రైతుల్ని, ప్రత్యేకంగా ఆడపడుతుల్ని పూర్తిగా మోసం చేసిండ్రు. వాళ్ళ ఉసురుదలి కూలిపోతుందని చెప్పిన, కాంగ్రెస్ ప్రభుత్వాలు మధ్యలో ముఖ్యమంత్రులు మారడం, కాంగ్రెస్ మైనారిటీలకు పడిపోవడం ఇదేం కొత్త కాదు, ఇదేమి కొత్త కూడా కాదు. రోజు గాంధీ భవన్లో నేనన్నా అప్పుడోసారి అన్నా, గాంధీ భవన్లో కాంగ్రెస్ నాయకులే రేవంత్ని దూషిస్తారు, రేవంత్ నాకంటే 10 ఇతరు ఎక్కువ చేస్తారు అపోజిషన్ కన్నా. ఎందుకైనా నేను ముఖ్యమంత్రి ఎట్లయితాడని అడుగుతారు, దిగిపోమంటారు. కాబట్టి కాంగ్రెస్ లో ఏమైనా ఎప్పుడైనా కావచ్చు. మీ హామీలు మోసం చేసిండ్రు, మోసపూరితమైన హామీలు ఇచ్చి గద్దెనెక్కింది కాబట్టి ప్రజల ఉసురు తలిగి మీ ప్రభుత్వం కూలిపోతుంది అని చెప్పండి. నేనైతే ఎవరిని దూషించలేదమ్మా, నేను ఇప్పటివరకు అయితే ఎవరు దూషించలేదు. ప్రచారం కూడా అయిపోతుంది సాయంత్రానికి, దూషించలేదు. శ్రీనివాస్ అంటే స్టాఫ్ రిపోర్టర్. ఈ మధ్యన బీజేపీ పార్టీలోని ఒక నాయకుడు బీజేపీ పార్టీ కలిసి పైన అసంతృప్తి వ్యక్తం చేశారు, ప్రెస్ మీట్ కూడా పెట్టారు. దీనిపైన మీరేమంటారు? బీజేపీ పార్టీ కాంపిటేటివ్ పార్టీ, బీజేపీ పార్టీలో కాంపిటీషన్ పెరిగిపోయింది. క్రియేట్ చేసినోడే నేను. శ్రీనివాసును తీసుకున్నా అవుతా అంటే, మహేష్ను తీసుకున్నా, సురేష్ను తీసుకున్నా అవుతా అంటే, నడ్డా గారు టికెట్ ఇచ్చాడు, టికెట్ ఆయన ఇస్తాడు, శ్రీనివాసు నా మీద ఎడుతాడు. నేను ఏం చేయాలి? నీ పేరు శ్రీనివాస్ కదా, ఏం చేయలేము, ఏం చేస్తాను, గమన కూర్చుంటాం. మిగతా పార్టీ జరుగుతూ ఉంటుంది, అంత ప్రక్రియ, పొలిటికల్ ప్రక్రియ నడుస్తూ ఉంటుంది. मेयर काले కదా తీసుకోమను। ₹1 का एलिगेशन करप्शन का नेता ना है ना रहेगा ना कविता లేదు ఇప్పుడు లేదు ఇంతకు ముందు లేకుంటే రానున్న కాలంలో ఉండదు। ఇదే ఇక నేను ఇప్పుడు చెప్పిన మా శ్రీనివాస్ మిత్రుడు ఆయన టికెట్ రాకుంటే ఎలిగేషన్లు చేస్తా ఉంటారు అట్లా। మీడియా మిత్రులందరికీ ఈ మీట్ ద బెస్ట్ కార్యక్రమంలో పాల్గొని చాలా ఆనందంగా అనిపించింది। లాస్ట్ టైం నన్ను విలువనట్టున్నారు మీరు, ఫస్ట్ టైం అనుకుంటా పెట్టలేదు అప్పుడు। సో ఫస్ట్ టైం మీట్ ద బెస్ట్ కార్యక్రమం నిజామాబాద్ లో చేయడం సంతోషంగా ఉంది, చాలా ఐ హ్యావ్ ఎంజాయ్డ్ ఇట్। ఇక ఇవాళ లాస్ట్ డే, మొత్తం మీడియా మిత్రులు అందరూ ఆల్మోస్ట్ అందరూ ఇక్కడ ఉన్నారు। నేను మరోసారి ఎన్నిక చాలా సీరియస్ ఎన్నిక, ఇది దేశ భవిష్యత్తుకి సంబంధించిన ఎన్నిక ఇది।
దేశం అన్నప్పుడు దేశ భద్రత, ఎక్స్టర్నల్ ఇంటర్నల్ సెక్యూరిటీ, దేశం యొక్క డెమోగ్రఫిక్స్, పాపులేషన్ డెమోగ్రఫిక్స్, ఆర్థిక వ్యవస్థలు, ఓవరాల్ డెవలప్మెంట్, ఈ దేశానికి ఉన్న హెరిటేజ్, అన్నిటికంటే పెద్ద హెరిటేజ్ మన కల్చర్, ఇవన్నిటికి సంబంధించిన ఎన్నిక ఇది. కాబట్టి ఎవరు ఏమనుకుంటున్నారు, ఏ అభ్యర్థి ఆలోచన ఏ రకంగా ఉన్నదన్నది ప్రజలు గమనించేది ఎక్కువ. నేను పదే పదే నా స్పీచ్లలో, మా పార్టీ సంకల్ప పత్రాలలో, ఇరువైపు ఉన్న సంకల్ప పత్రాలలో ఉన్న ఆర్టికల్ 370ని తీసేయడము, ట్రిపుల్ తలాక్ని తీసేయడము, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ని ఇంప్లిమెంట్ చేయడము, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తర్వాత ఎన్ఆర్సి తప్పకుండా వస్తుందని మా హోమ్ మినిస్టర్ గారు పదే పదే చెప్పడము, ఈసారి సంకల్ప పత్రంలో యూనిఫామ్ సివిల్ కోడ్ ఉండడము, 1 నేషన్ 1 ఎలక్షన్ ఉండడము, ఇవన్నీ కూడా దేశానికి చాలా ప్రముఖమైన సబ్జెక్ట్స్. వీటి మీద స్పష్టత ఇయ్యలేని వాళ్ళు ఈ ఎన్నిక నిలబడడానికి అర్హులు కాదు. యు విల్ హ్యావ్ టు, ఏమి ప్రజలకు ఏం చెప్తారు వీటన్నిటి మీద? వాళ్ళు చెప్పే చెరుకు ఫ్యాక్టరీలు, గల్ఫ్ బోర్డు, ఈ రెండు కూడా కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేదు. గల్ఫ్ బోర్డు రాష్ట్ర ప్రభుత్వంతో పెడతామంటున్నారు, కేరళ వాళ్ళు పెట్టినట్టు. చెరుకు ఫ్యాక్టరీలు మీరే పార్ట్నర్లు. దీనికి కేంద్ర ప్రభుత్వంతో సంబంధమే లేదు, ఈ ఎన్నికలతో సంబంధమే లేదు. మీరు స్టాండ్ క్లియర్ చేయండి. ప్రత్యేకంగా నేను కాంగ్రెస్ అభ్యర్థికి చెప్తా ఉన్నా, లాస్ట్ ఎలక్షన్ అని సింపతి గెయిన్ చేయడం కాదు. మీరు హిందువుల ఉసురు పోసుకుంటున్నారు. హిందువులకి ఎనలేని నష్టం మీరు చేసిండ్రు, మీ పార్టీ చేసింది. మీ పార్టీ స్టాండ్, మీ స్టాండ్ అంటే హిందువుల వ్యతిరేక స్టాండ్ అని చరిత్ర చెప్తా ఉంది. మీరు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కి వ్యతిరేకంగా మీరు ధర్నాలు చేసిండ్రు. ఇవాళ ఎందుకు మాట్లాడతలేదు? కేవలం మే 13 దాకా మీరు మాట్లాడరు. దాని తర్వాత మళ్ళా మీ స్టాండ్ గదే ఉన్నది. మీరు రోహింగ్యాలకి, బంగ్లాదేశ్ ముస్లింలకి ఇక్కడ నుంచి తరిమేయాలి, దాని మీద మీ స్టాండ్ చెప్పకుండా మీరు లోక్సభ ఎన్నికలు నిలబడడం అనర్హులు. యు డోంట్ డిజర్వ్ టు కంటెస్ట్ లోక్సభ పోల్. యూనిఫామ్ సివిల్ కోడ్ డాక్టర్ అంబేద్కర్ గారి ఆశయం అది. ఈ దేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ ఉండాలన్నది అంబేద్కర్ గారి ఆశయం అది. ఇవాళ వరకు మీరు ఇంప్లిమెంట్ చేయలేదు, అది కాంగ్రెస్ పార్టీ వరకు ఇంప్లిమెంట్ చేయలేదు, అది సిగ్గుచేటు. ఇవాళ మేము ఇంప్లిమెంట్ జూన్ మాసంలో, నాకు తెలిసి మా ప్రధానమంత్రి గారి అప్రోచ్ నాకు తెలిసినంత వరకు ఫస్ట్ సెషన్ లోనే అది వస్తుంది. దీని మీద మీ స్టాండ్ ఏంటంటే చెప్పరు. మీ నాయకులు ఆ దిగ్విజయ్ సింగ్ అనో ఇంకోనో మీ హైకమాండ్ లో ఇంపార్టెంట్ పాత్ర పోషించే వాళ్ళు ఆర్టికల్ 370ని వాపస్ తెస్తామంటారు. మీరు మీ పార్టీ స్టాండ్, మీరు మిమ్మల్ని అడుగుతేనేమో మా పార్టీ స్టాండే నా స్టాండ్ అంటారు. మా పార్టీ స్టాండే నా, మీ పార్టీ స్టాండ్ అని చెప్పండి. ఇవన్నీ చెప్పకుండా నాది లాస్ట్ ఎలక్షన్, ఓడిపోతే తట్టుకోలేము బాస్, మీరు గెలిస్తే ప్రజలు తట్టుకోలేరు, హిందుస్థాన్ తట్టుకోలేదు. యు ఆర్ ఎ థ్రెట్ టు ఇండియన్ సొసైటీ. సిమ్మి స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా మీకు ఓపెన్ గా సపోర్ట్ చేస్తున్నది. దాన్ని కనీసం ఖండించాలన్నా ఖండించలేదు వీళ్ళు. వాళ్ళ సపోర్ట్ తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. పిఎఫ్ఐ సపోర్ట్ తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. విదేశాలలో ఉన్న ముస్లిం బోర్డులు, ముస్లిం కమిటీలు వాళ్ళ సపోర్ట్ తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. దీన్ని బట్టి రేపు కనుక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కళలో వచ్చిన అది టెర్రరిస్టు నడిపే ప్రభుత్వమే అవుతుంది. మీలాంటి నాయకులు ఈ ప్రాంతంలో ఉన్నారు కాబట్టి ఎన్ఐఏ రేడ్లు అవుతున్నాయి. దొంగ పాస్పోర్ట్లు
బోధన నుంచి బయటకు వస్తున్నాయి. కర్ణాటకలో బాంబ్ బ్లాస్ట్ అయితే మూలాలు జగిత్యాలలో వస్తున్నాయి. అది కేవలం మీలాంటి నాయకులు చేయవల్ల. వీటన్నిటి మీద స్పష్టత ఇవ్వకుండా, దేశ భద్రత మీద స్పష్టత ఇవ్వకుండా మీరు ఎన్నిక నిలబడి ఓట్లు అడుగుతారంటే ఇందూరు ప్రజలు సహించరు. ఇట్ కుడ్ బి యువర్ లాస్ట్ ఎలక్షన్ ఆర్ మేబీ యూ విల్ హ్యావ్ అనదర్ 3-4 లాస్ట్ ఎలక్షన్స్. 2014 నుంచి మీరు లాస్ట్ ఎలక్షన్ అంటున్నారు. మీరు ఆరోగ్యంగా ఉండాలి, మీరు నిండా నూరేళ్ళు సుఖంగా ఉండాలి అని ఇండివిజువల్ గా నేను కోరుకుంటా. మీరు ఇంకా ఎన్నికలు కొట్లాడాలి, మీకు షోకుంటే కొట్లాడాలి, కానీ స్పష్టత ఇవ్వాలి. మీ పార్టీ వైఖరి ఏంది స్పష్టత ఇవ్వాలి. మీ వైఖరి ఏంది స్పష్టత ఇవ్వాలి. మేము ఇవ్వము, మేము కేవలం ఓట్లు అడుగుతాము, ఓట్లు వేయించుకుంటాం అంటే అది మంచి పద్ధతి కాదు. మీలాంటి ఎక్స్పీరియన్స్డ్ పొలిటీషియన్స్ కి అస్సలు మంచిది కాదు. రేపు మే 13 నాడు జరుగుతున్న ఎన్నికలలో కూడా నేను చాలా స్పెసిఫిక్ గా మీడియా ముందు ఉంచుతున్నా. ఎన్నికల కమిషన్ రూల్స్ ప్రకారం ప్రతి బూత్ లో ఎక్కడ అయితే మహిళలు ఫేస్ కవర్ చేసుకొని తల కవర్ చేసుకొని వస్తారో తల పైన ముఖం పైన కవర్ తీసేసి ఆ తర్వాతనే ఓటు ప్రక్రియలో పాల్గొనాలి. ఇది చాలా స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయాలని నేను ఎలక్షన్ కమిషన్ కూడా లిఖిత పూర్వకం కూడా రాయడం జరిగింది. నేను మీ ద్వారా మరొకసారి టోటల్ యంత్రాంగానికి రిమైండ్ కూడా చేస్తా ఉన్నా. ఇవాళ లాస్ట్ డే కనీసం ఇవ్వాలన్నా ఆ బిఆర్ఎస్ అభ్యర్థి కానీ ప్రత్యేకంగా కాంగ్రెస్ అభ్యర్థి కానీ మీరు దేశ భద్రతకి దేశ భవిష్యత్తుకి సంబంధించిన అతి ముఖ్యమైన సబ్జెక్ట్స్ మీద వైఖరి చెప్పకుండా ఎలక్షన్లు కొట్లాడతా అంటే నేను ప్రజలతోటి నా రిక్వెస్ట్, దయచేసి డిపాజిట్ కూడా గల్లంతు చేయండి. వాళ్ళే మన తరాలని మనం రిస్క్ లో పెట్టలేము, మన దేశాన్ని మనం రిస్క్ లో పెట్టలేము, మన దేశాన్ని మళ్ళా ముక్కలు చేసుకోలేము. we cannot afford to do that. That is my appeal to my beloved voters. Kindly do not entertain anti-nationalistic ideology of Congress party. Thank you.